బాబ్జీ అమర్కి దొరికిపోవడంతో అమర్ బాబ్జీని రక్తం వచ్చేలాగా చిత్త కొడతాడు. తర్వాత బాబ్జీ అక్కడి నుండి తప్పించుకొని మనోహరికి ఫోన్ చేసి చావుని దగ్గర నుండి చూశాను, ఇంకెప్పుడు కూడా జీవితంలో నేను ఆయనతో పెట్టుకోదలుచుకోవడం లేదు అని చెప్పి మనోహరికి చెబుతూ ఉంటాడు. మరోపక్క మరికొంతమంది రౌడీలు స్వామీజీ వేషంలో బాగిని కిడ్నాప్ చేసి గుడిలోనే ఒక రూమ్లో బంధిస్తారు. అమర్ బాగి కోసం ఆ గుడంతా కూడా వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ఆరు అక్కడున్న దేవుడి దగ్గరికి వచ్చి ఎంతగానో బాధపడుతూ, స్వామి, పగకు పంతానికి నన్ను నా కుటుంబానికి దూరం చేశావు, అది సరిపోక ఇప్పుడు నా చెల్లెల్ని కూడా దూరం చేయాలని చూస్తున్నావా? మీ ఇద్దరిని ఒకటి చేయాలని వచ్చిన ఆ ఇద్దరిని విడదీయాలనుకోవడం ఏంటి స్వామి? నువ్వెప్పుడు కూడా మంచి వైపే నిలబడతావని అంటారు, మరి ఇప్పుడు ఎందుకు చెడుని గెలిపిస్తున్నావు అని చెప్పి బాగికి ఏం కాకూడదని దేవుడికి వేడుకుంటూ ఉంటుంది. మరి అమర్ బాగిని ఏ విధంగా కాపాడుకుంటాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.